అందరికీ నమస్కారం. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది కన్సల్టెన్సీ తీసుకుంటున్నారు. వాళ్ళు కొంచెం మాకు తొందరగా చెప్పండి. మాకు టైం లేదు అనే భావంతో ఎక్కువగా చెప్తున్నారు. మా యొక్క ఎస్‌బి టీమ్ వాళ్ళు మాకు చెప్పిన సలహా ఏంటంటే, వాళ్ళు చాలా ఇది పెడుతున్నారండి. సార్ కొంచెం మీరు ఒక మాట చెప్పండి అన్నారు. చూడండి, ఇదే తొందరపాటు. తొందరగా చెప్పండి. తొందరగా చెప్పండి. తొందరగా పెళ్లి చేసేయాలి. తొందరగా పంపించేయాలి. తొందర, 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 తొందర. ఈ తొందరే మీ జీవితాన్ని పాడు చేస్తది. అది మీరు గమనించాలి. ప్రతి మనిషికి, ప్రతి వృత్తిలో కూడాను సర్టెన్ టైం కనుక మనం ఇస్తే తను చేయగలడు. అదే మనం కంగారు పెడితే మొత్తం పాడైపోద్ది. ఇది జాతకం అనేది ఒక ఆలోచన, అనుభవం, గోచారంలో ఏ విధంగా జరగబోతోంది. ఆయన వస్తూ ఈ లోకంలోకి వస్తూ ఆయన ఏం స్క్రిప్ట్ తీసుకొనొచ్చాడు? ఆయన ఏం స్క్రిప్ట్ తీసుకొనొచ్చాడు అన్న సంగతి పూర్తిగా విశ్లేషణ. అంటే గ్రహం ఇక్కడుంది. ఈ ఫలితం ఇస్తది. ఆ గ్రహం ఇలా చూసింది. కాబట్టి రాజయోగం పట్టింది. ఈ గ్రహం అనుకూలించింది కాబట్టి భూములు కొంటారు. ఉద్యోగం వస్తది. కోటీశ్వరులవుతారు. ఇయన్నీ నా దగ్గర నడవవండి. నా దగ్గర అసలు నడవు. ఎందుకంటే, ఆ మహనీయ మహర్షి బృందం మనకి ఏం చెప్పింది? ఒక గ్రహం అనుకూలిస్తే మీకు ఫలితం వస్తదని చెప్పిందా? చెప్పలా. ఆ విషయం మీకు తెలీదు. ఆ విషయం ఎవరు చెప్పరు కూడా. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక పని చేయాలంటే ఇద్దరు మనుషులు ఉండాల్సిందే. పని చేయాలంటే ఇద్దరు మనుషులుండాలి. ఒకటి గురువైనా ఉండాలి, లేకపోతే వర్కర్ అయినా ఉండాలి. ఒక గ్రహం మీకు అనుకూలించాలంటే ఇంకో గ్రహం సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మన యూట్యూబ్‌లో ఫలానా రాశి వాళ్ళకి వివాహాలు జరుగుతాయి అని జెప్తారు. వివాహాలు జరుగుతాయి అని చెప్పినప్పుడు, మనం ఆహా! ఈ సంవత్సరం మా అమ్మాయికి వివాహం అయిపోద్దిలే అని అంటారు. సరే, ఈ సంవత్సరం అంటే 365 రోజులుంటాయి. ఈ 365 రోజుల్లో ఎప్పుడైనా పెళ్లవ్వచ్చు. ఎప్పుడైనా పెళ్లవ్వచ్చు. కానీ, ఆ గ్రహానికి నైసర్గిక పాపి అయిన శనైశ్వరుడు కనుక వెంటాడితే వివాహం జరగదు. రాశిని బట్టి మనం ఏమంటాం? పెళ్లయిపోద్దంటాం. కానీ గోచారంలో రాహు గాని, శాటర్న్ గాని, జూపిటర్‌కి తగిలితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహం మళ్ళీ ఆలస్యమైపోద్ది. ఆ సంగతి మీకు చెప్తారా? చెప్పరు. మీకు మేము ఈ సంవత్సరం పెళ్లయిపోద్ది. ఈ సంవత్సరం మీ అబ్బాయి ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళిపోతాడు. లేతే ఈ సంవత్సరం మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తదంటే వెంటనే చెక్‌మంటూ జేబులోంచి ఒక 5,000 తీసి చేతిలో పెడతారు మీరు. అమ్మా! మీకు ఈ సంవత్సరం మీ అబ్బాయికి ఇంత కష్టం ఉంది. ఇంత కష్టపడితే రేపొద్దున్న వచ్చే ఫలితం ఈ విధంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇంత చేయాలి కష్టం. ఇంత చదువు చదవాలి. ఇంత ప్రాక్టీస్ చేయాలి. చేస్తే వచ్చే సంవత్సరం ఇలా మీకొస్తుందంటే మీరిత్తారా డబ్బులు? ఇవ్వరు. ఈయనకి చెప్పడం రాదు. నిజం చెప్పే వేప చెట్టు ఎప్పుడు చేదుగానే ఉంటది. మిత్రుడు బాధను కలిగిచ్చే మాట చెప్తాడు. బాధపడుతూ చెప్తాడు. నీ బాగు కోసం. కానీ శత్రువు నవ్వుతూ చెప్తాడు. నువ్వెప్పుడు పతనం అయిపోతావని కోసం. కాబట్టి కన్సల్టెన్సీ ఇచ్చేసాము. మాకు తొందరగా కావాలని అడగొద్దు. మా వాళ్ళు ఆల్రెడీ 3 రోజులు టైం పెడతారు. మినిమమ్ 3 రోజులు. లేతే 10 రోజులు కూడా పట్టొచ్చు. ఎందుకంటే నాకు కొంచెం ఒంట్లో బాగోక, వృత్తిరీత్యా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. లేదమ్మా నాకు అంటే నా అర్థం ఏంటంటే, నేను ప్రశాంతంగా ఉండి ఆ గ్రహాలు నాకేం చెప్తున్నాయి? పాజిటివ్ చెప్తున్నాయా? నెగెటివ్ చెప్తున్నాయా? అనేది అవి చెప్పింది నా అనుభవాన్ని క్రోడీకరించుకొని,
జరుగుతున్న మహాదశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ ఇవి అన్నీ చూసుకుని, ఇవి అన్నీ అంత అనుకూలించినా కూడాను గోచారం అనుకూలించకపోతే మీరు చేసేది లేదు, నేనే చేసేదేం లేదు. ఎందుకని? జ్యోతిష్య శాస్త్రంలో గోచారం చూడండి అంటారు. ఎందుకని చూడమంటారంటే, మీరు ఇచ్చిన సమయం సరైంది కాకపోతే ఫెయిల్ అయిపోద్ది. ఎందుకని? అనే ప్రశ్న మళ్ళొస్తది. ఎందుకనంటే గ్రహాల్ని ఆపలేం. గ్రహాల్ని ఆపలేం. ఆటికిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అవి తిరుగుతానే ఉంటాయి. కానీ, ఆ గ్రహం ఇచ్చే ఫలితం, మనం చెప్పేది అది ఇచ్చే ఫలితాన్ని కరెక్ట్‌గా డీకోడింగ్ అవ్వాలంటే, మీ జాతకంలో బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేయించుకోవాలి. అయితే బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేయకుండానే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం చెప్పారు గదండీ! అంటే, అవును. చెప్పారు. చాలా కరెక్ట్‌గా చెప్పారు. కారణం ఏంటంటే, మీరిచ్చే ఫీజు ఇస్తారో, ఇవ్వరో, ఎగ్గొట్టేస్తారోననే భావనలప్పుడు లేవు. లేవు. భగవంతుడిని ఆరాధించేవాడు. నాయనా ఈ జాతకుడికి సరిగ్గా లేదు జాతకం. ఈయన గత జన్మలో చేసుకున్న కర్మల్ని ఈ జన్మలో అనుభవించడానికొచ్చాడు. నాయనా అంత ఇబ్బంది పెట్టొద్దు నాయనా. ఆయనకి మంచిగా నా మీద నమ్మకంతో వచ్చాడు కాబట్టి, ఆయనకి ఇబ్బంది కలగకుండా ఆయనకి మంచి ఫలితాలొచ్చేటట్టు చెయ్యి నాయనా అని దండం పెట్టుకునేవాళ్ళు. ఈ కాలం ఎవరు పెట్టుకుంటారండి దండం? మీ జేబులో ఉన్న ఫీజు కనపడుద్ది నాకు. ఆళ్ళందరి సంగతి నాకొద్దు. నేనే జెప్తున్నాను. నేను ప్రశాంతంగా ఉండి చెప్పాను అంటే, అది దైవేచ్ఛ. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే వస్తాయి. రాకుండా ఉండవు. మీరు కన్సల్టెన్సీ ఇచ్చి మొత్తం కలిపి ఒక 15 మందో, 20 మందో ఉన్నారు. కానీ, నాకు ఔట్ ఆఫ్ కంట్రీ నుంచే గాని, ఔట్ ఆఫ్ స్టేట్సే గాని నుంచి గాని వచ్చే ఫోన్స్ ఎన్నుంటాయి? ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్తున్నారు. మంచిగా సలహాలు చెప్తున్నాడీయన. కరెక్ట్‌గా చెబుతున్నాడని చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. నేను చెప్పడం ఏంటండి? ఆ మహనీయ మహర్షి బృందం మనకిచ్చిన శాస్త్రం అది. శాస్త్రంలో మీరు ఈ విధంగా నడవండి అని ఉంది. మీరు ఈ గ్రహం ఈ విధంగా ఉంటే మీరు ఈ విధంగా నడవండి. నడిస్తే ఆ గ్రహం అనుకూలిస్తది అని ఉంది. మనకంత ఓపిక లేదే. తెల్లారేటప్పటికల్లా బిల్ గేట్స్ అయిపోవాలా. తెల్లారేటప్పటికి కోటీశ్వరుడు అయిపోవాలా. పెద్ద బిల్డింగ్ వచ్చేయాలా. పెద్ద ఉద్యోగం వచ్చేయాలా. ఒక్క విషయం చెప్తున్నానండి. బాగా గమనించండి. కృషితో నాస్తి దుర్భిక్షం. శ్రమ ఆయుధం అయితేనే విజయం వరిస్తది. కష్టే సుఖే ఫలి. ఇవి సూక్తులున్నాయి చూసారా? అవన్నీ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నాయి. మనం దాన్ని వదిలేసాం. వదిలేసి మాకు అనారోగ్యం చేసినప్పుడు జ్యోతిష్యుల దగ్గరికెళ్ళాలా? మా అబ్బాయికి పెళ్ళెప్పుడు అవుద్ది? మా అబ్బాయికి పిల్లలెప్పుడు పుడతారు? మా అబ్బాయికి ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్తాడా లేదా? అంటే మీకు ఇబ్బంది వస్తే జ్యోతిష్యుడు గుర్తుకొస్తాడు. లేతే గుర్తుకురాడు. వినాశకాలే విపరీత బుద్ధి. డబ్బున్నప్పుడు ఏ ఒక్కడు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళడు. తెలివిగల్లవాడు ఒక జ్యోతిష్యుడిని ఉంచుకుంటాడు. ప్రతి నెల లేతే వారానికో, 10 రోజులకో, 20 రోజులకో ఆయన దగ్గరికెళ్లి సంప్రదిస్తా ఉంటాడు. మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ లీడర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా ఒక ఆస్ట్రాలజర్ ఆళ్ళ పక్కనుంటాడు. ఆ విషయం మీకు చెప్పరు. ఇయన్నీ బూటకమయ్యా, అదయ్యా, ఇదయ్యా అని మీకు రాంగ్ ట్రాక్‌లో పెడతారు. ఆ సంగతి మీకు తెలీదుగా. మీరు గూడా నాకు చెప్పిందే కరెక్ట్ అని గెంతులేస్తా ఉంటారు. తర్వాత ఇరుక్కుపోయిన తర్వాత అప్పుడొస్తారు మా దగ్గరికి. కానీ వచ్చేది గూడాను కరెక్ట్ పర్సన్ దగ్గరికొత్తారా? రారు. ఆహా! ఓహో! మీరు ఆహ్, చండీ యాగం చేసేయండి. మీరు కోటీశ్వరులయిపోతారు. లేపోతే ఒక 1,00,000 సార్లు జపం చేపించండి. కోటీశ్వరులయిపోతారు. లేపోతే ఒక 100 మందికి భోజనం పెట్టండి. కోటీశ్వరులయిపోతారు. ఎంత వరకు నమ్మశక్యం? భగవంతుడు ఒక మాట అంటున్నాడు. భగవంతుడు ఒక మాట అంటున్నాడు. నువ్వు పూజ చేస్తావా? త్రికరణ శుద్ధిగా ఉండి సంకల్పం ప్రధానం. నువ్వు నమాజ్ చదువుతావా? నీ దేహం, నీ ఆత్మ, నీ ఆలోచన మొత్తం మక్కాలో పెట్టు. నువ్వు ప్రార్థనే చేస్తావా? ప్రభు సన్నిధిలో ఉండు.
నీకు ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. డబ్బు పరంగా గాని, అమ్మాయి ఏం చేస్తుందో, అబ్బాయి ఏం చేస్తున్నాడో, వడ్డీ ఎగ్గొడతాడో, ఇస్తాడో, మనం స్థలాల మీద కబ్జాలు జరుగుతాయో, హ్మ్. ఈరోజు సండే చికెను, మటను తీసుకొస్తాడో లేదో ఈయన. ఈ బుర్రలో ఎదవ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దాని నుంచి భగవంతుడి సన్నిధిలో మీ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని కొలుత్తారా? కూర్చొని ఇంట్లో ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః 108 సార్లు జపం చేయండి. మీ యొక్క ఆలోచన తీసుకునెళ్ళి తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాళ్ళ మీద పెట్టండి దృష్టి. ప్రభు భక్తులా? ప్రభు సన్నిధిలో కూర్చోండి. నమాజా? ముస్లిమా? మక్కాలో కూర్చోండి. ఇండియాలో ఉండి అతి వేగంగా ప్రయాణించగలిగే శక్తి మనసుకుంది. దేనికి లేదు. కూర్చోండి ఫలితాలు ఎందుకు రావో చూస్తా. మీకు తెల్లారితే ఆడి జేబులో డబ్బులు తీసేసుకోవాలి. వాడిని మోసం చేసేయాలి. వాడి నెత్తి మీద చెయ్యి పెట్టాలి. నేను కోటీశ్వరుడైపోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో ఒక లాజిక్ ఒకటి చెప్పారు. ఆ లాజిక్కు ఎవ్వరు వాడరు. ఎవరు వాడరు. జ్యోతిష్య శాస్త్రంలో 11వ భావం ఒకటుంది. 11వ భావం ఏంటి అని పూర్తిగా దాంట్లో డెప్త్ కనుక మీరు వెళితే ఉదయాన్నే లెగిసి, స్నానం చేసి, నాయనా దేవుడా నాకు ఇటువంటి కర్మ వద్దురా బాబు అంటారు. 11వ భావం అంటే కార్యసిద్ధి. కార్యసిద్ధి. ఏం కార్యసిద్ధి? 11వ భావాన్ని కనుక మీరు జాతకపరంగా యాక్టివేషన్ చేయించుకున్నారు అంటే తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బండ్లు, చేయడానికి పనులు ఈళ్ళందరూ ఉంటారు. కానీ మీకున్న మానసిక క్షోభని తీయలేరు. 11వ భావం అనగానే జ్యోతిషులందరూ ఏం చెప్తారంటే, "అబ్బా! చాలా బాగుందిరా. నువ్వు పట్టిందల్లా బంగారం రా." తర్వాత బంగారం అయిన తర్వాత ఉంటది చూడండి ఆళ్ళ బాధలో, ఆ దేవుడినే అడగలేరు. నాయనా ఈ కర్మని మార్చు అని మీరు చేయలేరు. ఎందుకు? మీరు అడిగేసారు. బంధాన్ని కలిగిచ్చేసారు. కాబట్టి ఇబ్బందులు. అందుకు భగవంతుడికి మీరెప్పుడు అడగకూడదు. మీరు అడిగారా? ఆయన ఇచ్చేసాడే. ఇచ్చాడా? మీకు తిప్పలు తప్పవు. అయా క్షేమంగా ఉంచు. నాకు తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బళ్ళు. ఎంతైతే నువ్వు నాకు మంచి జరుగుతదో అంతే ఇవ్వు. దాని మూలంగా నాకు మంచి జరగాలి. ఇది కోరండి. అంతేగాని పక్కింటావిడకి నక్లీస్ తీసుకొచ్చేసారు. దేవుడా! మా ఆయన గారికి తెచ్చేయమనండి. లేతే పక్కనోడు పెద్ద ఇల్లు కట్టేసుకున్నాడు. నేను కూడా ఇల్లు కట్టేసుకుందాం అనుకుంటే తదాస్తు అంటాడు. కానీ అప్పుల బాధ ఎవరు భరిస్తారు? ఇప్పుడు నగలు తీసుకొచ్చి పెట్టుకున్నారు. దొంగోడొచ్చి నానా బాధలు పెడతాడు. అది ఎత్తుకుపోవడానికి. మళ్ళీ మానసిక క్షోభ. సో, కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో 11వ భావము అనగానే ప్రతి ఒక్కళ్ళు అబ్బా! చాలా బాగుందంటారు. కానీ వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళ జాతకాలు చూడండి. అప్పుడు తెలుసుద్ది 11వ భావం సంగతి. అప్పుడు దాకా తెలీదు. మనశ్శాంతిగా ఉన్న జీవితాన్ని దుర్భాలమైన పరిస్థితి తెచ్చుకునేది మనమే. దేవుడు రెడీగా ఉంటాడండి. మీరు అడగాలే గాని ఇచ్చేయడానికి రెడీగా ఉంటాడు. నువ్వు అడిగావు నేనిచ్చాను. తర్వాతొచ్చే తిప్పలు నాకెందుకు అంటాడాయన. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది క్వెషన్స్ ఎసారు. వాళ్ళ క్వెషన్స్ మనం చూద్దాం. అలాగే కొంచెం టైం ఇవ్వండి. టైం ఇచ్చి చెప్పించుకోండి. ప్రతీదీ సూక్ష్మంగా చెప్పాలి. అది 100 సంవత్సరాల పంట అండి. కొంచెం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మొన్న ఒకళ్ళు మా అమ్మాయికి సంబంధం వచ్చేసింది. ఔట్ ఆఫ్ కంట్రీది. వెంటనే మీరు చెప్పేయాలి. అది 100 సంవత్సరాల పంట. పెళ్ళంటే ఏమనుకుంటున్నారంటే, పెళ్లి చేసేత్తే మన తలకాయ నొప్పి తగ్గుద్దనుకుంటున్నారు. తగ్గదండి. అది 100 సంవత్సరాల పంట. ఆ పంట లోపల పురుగులొస్తాయో, దోమలొస్తాయో,
గేదెలొస్తాయో, ఎలకలొస్తాయో, ఇన్ని తెచ్చినియి. ఆ సంసార జీవితంలో అత్త మూలంగా తలకాయ నొప్పొచ్చుద్దో, ఆడబిడ్డ మూలంగా తలకాయ నొప్పొచ్చుద్దో, లేదా మామగారు మూలంగా తలకాయ నొప్పొచ్చుద్దో, లేదా బంధువుల మూలంగా వస్తదో, లేదా భర్త మూలంగానే వస్తదో, ఈ యాంగిల్స్ మీకు అక్కర్లేదు. ముందల అబ్బాయికి 2,00,000, 5,00,000 జీతం ఉందా లేదా? ఎనకాల ఒక 10 ఎకరాల పొలం ఉందా లేదా? మన అమ్మాయి సుఖపడుద్దా? నా బొంద సుఖపడుద్ది. సుఖం అంటే ఫస్ట్ మీకోటి తెలిసి సావదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. మీకు కోపమొచ్చిందా? 2 తిట్లు తిట్టుకోండి. తప్పేం లేదు. సుఖం అంటే మీకే తెలీదు. ఇంక మీ పిల్లకేం చెప్తారు? ఆ రోజు చాలా కోపమొచ్చింది. మేడం గారికి చెప్పేసాను నేను. ఆవిడ గారు కూడాను ఇది చూస్తా ఉంటది. ప్రతీదీ నాది ఫాలో అవుతానని చెప్పింది. కాబట్టి ఆవిడ గారు కూడాను చూసింది. చూస్తది కూడాను. ఎందుకంటే వివాహ పొంతన అనేటప్పటికి చాలా యాంగిల్స్‌లో చూడాలి. మీకున్న 36 పొంతనలే కాదండి. అడిషనల్‌గా అత్తగారి మూలంగా నా కూతురు వేధింపబడతదా? లేతే అబ్బాయి మూలంగా వేధింపబడతదా? లేతే ఆడబిడ్డ మూలంగా వేధింపబడతదా? తర్వాత ఫైనాన్స్‌గా ఇబ్బంది పడతదా? ఇలా చాలా ఉంటాయి. ఆ యాంగిల్స్ మీకక్కర్లా. మీకు 18-36 పాయింట్లొచ్చినాయా? రాలేదా? నంబర్ 1 వచ్చినియి. ఓకే. అక్కడ మనస్తత్వాలకు సంబంధించింది చంద్రుడితో పని లేదు. ఇద్దరి జీవితాలు, సంసార జీవితం. బోత్స్ ఆర్ హ్యాపెండ్ ఇన్ మ్యారిటల్ లైఫ్. 2 లగ్నాలు. దాటితో సంబంధం లేదు. సెవెంత్ కస్పల్ సబ్లాడ్. మీ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ చెప్తాడు. ఫిజికల్ రిలేషన్ చెప్తాడు. అది దాంతో మీకు పనే లేదు. కానీ పిల్లలు పుట్టిపోవాలా. అబ్బాయి మంచోడు, పిల్లలు పుట్టాల. నేను చెప్పేదన్నీ వాస్తవం అండి. తల్లిదండ్రులు ఎంతమంది చూస్తున్నారో అంతమంది కూడాను ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అప్పుడే మీకు తెలుస్తది. ఓకేనా? కాబట్టి మనకి వచ్చిన క్వెషన్స్‌లో సార్ ఏమంటున్నారంటే, పవన్ కుమార్, పవన్ కుమార్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, గురువుగారు నమస్కారం. కుంభ లగ్నం 5వ, 8వ అధిపతి బుధుడు 7వ స్థానాన్ని చూస్తున్నారు. 7వ అధిపతి రవి 4, 9 అధిపతి శుక్రునితో కలిసి మీనంలో ఉన్నారు. గురువు, శని 4లో ఉన్నారు. మీనం, వృషభం రాశి పరివర్తన జరిగింది. జరిగింది. శుక్రుడు వక్రంగా ఉన్నారు. వివాహ జీవితం గురించి చెప్పండి అని అడిగారు. పవన్ కుమార్ గారు. 5th and 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. యాస్పెక్ట్ ఆన్ 7th హౌస్. ఇక్కడ మీకు వివాహ జీవితం గురించి అడిగారు కాబట్టి నేను దాని గురించే మాట్లాడతా. ఇంకో వేరే దాని గురించి మాట్లాడను. ఓకేనా? 7th భావము అనేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్నర్. అది లైఫ్ పార్ట్నరా? బిజినెస్ పార్ట్నరా? ఎదుట వ్యక్తులా? అనేది 7th భావానికి సంబంధించింది. సో, 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2nd హౌస్. అయితే వివాహానికి అంటే భార్యాకారకుడు 4th అండ్ 9th లార్డ్ వీనస్. వీనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2nd హౌస్. ఇక్కడ ఏమవుతుందంటే వీనస్ ఉచ్చంలో ఉన్నారు అనే భావంతో మీరేం చేస్తారంటే, ఆహా! ఓహో! చాలా అద్భుతంగా ఉందని మీరు అనుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైమ్ బాధకుడు. అట్ ద సేమ్ టైమ్ బాధకుడు. రెండోది శుక్రుడు అక్కడ వక్రగమనంలో ఉన్నాడు. ఇక్కడ రాశి పరివర్తన జరిగిందని కూడా చెప్పేసారు మీరు. కానీ రాశి పరివర్తన జరగడం అంత మాత్రాన మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే గురువు ఇవ్వాల్సిన ఫలితాలు శుక్రుడు ఇవ్వవలసిన ఫలితాలు గురువు ఇస్తున్నారు. కాబట్టి ఇబ్బందేం లేదు. పైగా వక్రంలో ఉన్నారంటున్నారు. కంగారు పడొద్దు. అయితే ఇక్కడేంటంటే ఇక్కడ 5th లార్డ్ యాస్పెక్ట్ 5th అండ్ 8th లార్డ్ యాస్పెక్ట్ ఆన్ 7th హౌస్. 8th ఈస్ ది టెన్షన్స్. ఎవరి మూలంగా? భార్య మూలంగా. ఎందుకని అనే పదం ఒకటొస్తుంది మళ్ళీ. అర్థమైందా? ఎందుకని అనే పదం వస్తది.
ఇది ఎలాగుంటదంటే ఇక్కడ శుక్ల మూఢమే ఉంటది. అక్కడ చూడండి, రవికి, శుక్రుడికి డిగ్రీస్ పరంగా ఎక్కువ దూరం ఉంటే పర్వాలా. క్లోజ్ కంజంక్షన్ వస్తే పోట్లాడుకుంటారు. పోట్లాడుకుంటారు. ఎందుకని అనంటే, అమ్మో! నా భార్య, నా భార్య అని నెత్తి మీద పెట్టుకుంటారు గదా! అప్పుడు తెలుసుద్ది మీకు. అప్పుడు దాకా తెలీదు. ఎందుకు? శుక్రుడు మీనరాశిలో ఉచ్చంలో ఉన్నాడు. రవికి అది మిత్రక్షేత్రమైన, ఉచ్చక్షేత్రమైన శుక్రుడు. కాబట్టి ఇక్కడ శుక్రుడిని మనం డీకోడ్ చేయాలంటే, రవికి వెనుక ఉన్నారా? ముందున్నారా? అనేది డీకోడ్ చేయాలి. ఎనక ఉంటే పర్వాలేదు. ముందుంటే కొంచెం సంతాన విషయంలో కొంచెం ఇబ్బందిదాయకం. భార్యాభర్తల్లో కీచులాట, పోట్లాట. కానీ ఇంత జాతకం చెప్పించుకున్న తర్వాత దానికి రెమెడీ కావాలిగా! రెమెడీ కావాలిగా! కాబట్టి దీంట్లో రెమెడీలో మీరేం వాడుకోవాలంటే, ప్రతి శుక్రవారం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. రెండోది, అక్కడ రెండో భావానికి సంబంధం వచ్చింది. రెండో భావం అంటే మీకు ఏడో భావం మీ భార్య అయితే, అష్టమ స్థానం ఎవరిది? మీన రాశి అవుతది. అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి శుక్రుడు కంఫర్ట్‌కి కారకుడు కాబట్టి, మే సింహం గాడి నుంచి 3, 10కి అధిపతి కాబట్టి, తనకి ఎక్కువగా తయారీ విధానము అంటే ఒక బట్టల డిజైనింగ్, బట్టల డిజైనింగ్. సాఫ్ట్‌వేర్‌లో ఉంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఆ డాక్టర్ అయితే గైనికల్ సర్జరీ చేసే డాక్టర్. ఇక్కడ ఇయన్నీ తలకాయ నొప్పులేంటి సార్ అసలు మా ఆవిడకి చదువు లేదు, సంధ్య లేదు. నేను పెద్దగా చదువుకోలేదు. ఏదో కొంత తెలుసు కాబట్టి పెట్టానండి అంటారా? ఆవిడకి టైలరింగ్ నేర్పించండి. సూపర్. ఇంక ఇబ్బందేం ఉండదు. అయితే మీ మిసెస్ గురించి చెప్పాం. మీ గురించి ఏంటి పరిస్థితి అంటే, ఇల్లు మాత్రం శుభ్రంగా ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెడ్‌రూమ్ మాత్రం పర్ఫ్యూమ్స్ కొట్టండి. రెడ్ కలర్ స్టిక్కరింగ్ గాని, రెడ్ కలర్ బెడ్ షీట్స్ గాని, అవి ఏవి లేకుండా చూసుకోండి. లైట్ కలర్ ఉండాలా, వైట్ కలర్ ఉండాలా, లైట్ కలర్ ఉండాలా. ఇవి. తర్వాత రుచికరమైన ఆహార పదార్థాలు కావాలంటది. కాబట్టి ఫ్రై ఐటెము గట్రా లేకుండా చూసుకోండి. ఎందుకంటే అక్కడ శుక్రుడు అనగానే వీర్య కణాలకి కారకుడు, సంతానం అభివృద్ధికని చేసే స్థానాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు. ద్వితీయంలో కూర్చున్నారు. పైగా సప్తమాధిపతితో ఓవర్ హీట్‌కి సంబంధించి ఆహార పదార్థాలు ఎక్కువ తింటూ ఉంటారు. ఇప్పుడు లగ్నానికి ఏలినాటి శని కూడా ఉంది. 1/17/2023 కాడి నుంచి మీ యొక్క ఆలోచనలు ఓకల్ట్ విద్యల్లోకి వెళ్ళే సూచనుంది. మీకు జ్యోతిష్య పరంగా కూడాను పరిజ్ఞానం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో మీరు బాగా పనిచేస్తారు. అలాగే అష్టమ స్థానం కూడా సంబంధం వచ్చింది కాబట్టి మీరు చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనికొస్తారు. టాక్స్ వేసే ఆఫీసర్‌గా పనిచేస్తారు. తర్వాత ఇన్స్యూరెన్స్‌కి పనిచేస్తారు. కన్‌స్ట్రక్షన్స్‌కి సంబంధించి అవుతది. ఆయుర్వేదిక్ డాక్టర్‌గా కూడాను కందమూలాలు, చెట్ల మూలంగా వచ్చే మెడిసిన్స్ కూడాను చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇవి ఏమి చేసినా కూడాను మీకు తలకాయ నొప్పి ఎక్కువగా ఉంటే, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పుస్తకం పెట్టుకొని రోజుకు 2 కాగితాలు చదువుతా ఉండండి. మొత్తం సెట్ అయిపోద్ది. సెట్ అయిపోద్ది. ఎందుకని? అంటే పంచమాధిపతి క్రియేటివిటీ ప్లస్ లెర్నింగ్‌కి కారకత్వం వహిస్తాడు కాబట్టి, ఏదో ఒక పుస్తకం, దైవ గ్రంథం అయితే ఇంకా మంచిది. ఇవి చేసుకుంటా ఉంటే మీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌గా ఉంటది. ముఖ్యంగా అమ్మో! నా భార్య వచ్చింది, పెళ్లి జరిగింది ఎక్కువరా బాబు అని నెత్తి మీద పెట్టుకొని మాత్రం తిరగమాకండి. ప్రేమ ఉండనివ్వండి. పైన గంభీరత్వం చూపించండి. లోపల మాత్రం ప్రేమను పెట్టుకోండి. పైనే మీరు ప్రేమను చూపించారంటే లోపల గంభీరత్వం ఉన్నా పనికిరాదు. ఓకే. కాబట్టి వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ప్రస్తుతానికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ఇదేంటండి 11/1 17/1/2023 తర్వాత మీకు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే స్థాన చలన రీత్యా, దూర ప్రయాణాల రీత్యా మీకు చేంజ్ ఆఫ్ ప్లేసెస్, చేంజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. బహుశా జరిగి ఉంటే చాలా మంచిది. లేకపోతే జరిగే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్.
మోహన్ ముక్కాల. మోహన్ ముక్కాల గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏంటంటే మోహన్ ముక్కాల గారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఖాళీ గృహము అన్నారు. ఖాళీ గృహము. ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పేది ఏంటంటే లగ్నము నుండి 2వ స్థానము అని అంటారు. లేకపోతే కుటుంబ స్థానము అని అంటారు. లేదా ధనస్థానము అని అంటారు. లేకపోతే 2వ భావము అంటారు. లేకపోతే 2వ రాశి అని అంటారు. ఇక్కడ బాగా చెప్తారు. క్షేత్రము అన్నా కూడాను భావమే. భావము బాగుంటే భావము బాగుంటే ఫలితము అద్భుతంగా ఉంటుంది. ఆ భావం ఖాళీగా ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఆ భావముపై శుభగ్రహాల దృష్టి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. గులకరాళ్ళు ఉన్న ప్రదేశములో పంట పండదు. పంట పండదు. ఈ గులకరాళ్ళు అనేది ఏంటంటే నైసర్గిక పాపగ్రహాల దృష్టి ఆ హౌస్ మీద, ఆ గృహం మీద పడితే అలాంటిది ఫలితాలు వస్తాయి. అదే శుభగ్రహాల దృష్టి పడింది. మీరు పచ్చగడ్డే ఏస్తారా, ఏమేసినా కూడా పండిపోద్ది. మంచి ఫలితం వస్తది. ఓకేనా? కాబట్టి గృహం మీద పడిన శుభం తత్వాన్ని లేక పాపతత్వాన్ని డీకోడ్ చేసుకోవాలి. నంబర్ 1 పాయింట్. పాపత్వము పడల, శుభత్వము దృష్టి పడల. అయితే గృహము బలంగా ఉంది అని మాత్రమే చెప్తాం. అది 25%. పూర్తిగా 100% కాదు. 25%. మిగతా 75% ఏంటని పరిస్థితి అంటే ఆ గృహము యొక్క అధిపతి. గృహము యొక్క అధిపతి. ఆ గృహము యొక్క అధిపతి శుభగ్రహాలతో కానీ పాపగ్రహాలతో సంబంధం లేదు. కాబట్టి వెల్ అండ్ గుడ్. అది 25%. 25%. మిగిలిందెంతండి? 50% ఉంది. ఈ 50%లో 50%లో ఈ ఈ గ్రహం ఉంది కదా! ఆ గ్రహము యొక్క నక్షత్రములో ఏ గ్రహాలు ఉండకూడదో ఆ గృహము యొక్క అధిపతి ఉండే గ్రహము, ఆ గ్రహము యొక్క నక్షత్రంలో వేరే గ్రహాలు ఉండకూడదు. అప్పుడు 100% ఇస్తది ఫలితం. ఎందుకు? తన ఇంటి పని తనే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 ఇళ్ళున్నాయి. ఒక ఇంట్లో మీరున్నారు. ఒక ఇల్లు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండినప్పుడు ఆ ఇంటికెళ్ళి శుభ్రపరుచుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? మీదా? పక్కింటి ఆయనదా? మీదే. కాబట్టి వారానికో, 4 రోజులకో, 3 రోజులకో ఎళ్లి శుభ్రం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఇల్లు మీదే కాబట్టి అక్కడ బలం ఎక్కువ. ఎందుకు బలం ఎక్కువ అంటే మీకు ఖాళీ ఉన్నప్పుడు ఎళ్తారు, తాళం తీసుకుంటారు, ఇంట్లో దూరిపోతారు. ఖాళీగా ఉన్నారు, ఇల్లు బాగు చేసుకుందాం అనుకున్నారు, ఎళ్తారు, ఎనీ టైమ్ ఎళ్ళిపోతారు, ఓపెన్ చేసుకుంటారు, చక్కగా ఎళ్ళిపోతారు. అదే వేరే గ్రహం ఉంటే కాలింగ్ బెల్ నొక్కాలి. వేరే వాళ్ళు అప్పులు మన రెంటల్ పర్సన్ ఉన్నారనుకోండి, అప్పుడు నొక్కాలి. కాలింగ్ బెల్ నొక్కి, "అయ్యా! మేము వస్తున్నాము. మేము ఫలానా పని నిమిత్తం ఆ పని చేసి పెడతానికి" అని అంటారు. ఇది కూడా అంతే. గ్రహాలదే కాదండి. మానవుడు నడిచే నడకడే శాస్త్రం. వేరేదేం లేదు. కాబట్టి అక్కడ సొంత ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎళ్లి ఇల్లు బాగు చేయించుకుంటాం. అదే అద్దెలో ఉన్నారనుకోండి, అద్దె మనుషులు ఉన్నారనుకోండి, ఫోను చేస్తాం, వచ్చి కాలింగ్ బెల్ కొట్టి లోపలికెళ్ళి పని చేపిస్తాం. ఇది జరిగే కథ. అయితే ఆ ఇంట్లో మీ శత్రువు ఉన్నాడనుకోండి, మీ ఇంట్లో శత్రువు ఉన్నాడనుకోండి, మీరు బెల్ కొట్టినా, ఫోను చేసినా చెడామడా తిడతానే ఉంటాడు. పోట్లాడుతానే ఉంటాడు. అంటే పాపగ్రహం అక్కడుందినట్టు. ఓకేనా? అదే శుభగ్రహం ఉందనుకోండి. ఆయనేమంటాడు, "ఏవండీ మీరు హైదరాబాద్ నుంచి మీరు రావాల్సిన అవసరం లేదు. నేను మీ ఇల్లు ఇక్కడ బాగు చేసేస్తాను. నెలకి
అయిన దాన్ని ఖర్చును బట్టి ఒక 500, 1000 రూపాయలు తగ్గించి నేను రెంట్ పే చేసేస్తానండి. అంటే అప్పుడు మీరు మనశ్శాంతిగా ఉంటారా? ఉండరా? ఉంటారు. కాబట్టి శుభగ్రహం ఉంటే ఆ ఫలితం వస్తది. ఓకేనా? కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ దాంట్లో ఈ గృహాలు ఖాళీగా ఉన్నాయన్నంత మాత్రాన ఇబ్బందేమీ లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి జాతకంలో అయినా సరే 1, 5, 9 భావాల్లో గ్రహాలు ఉంటే ఆయన జీవితం సంకనాకిపోవడం ఖాయం. ఖచ్చితం. అందరూ చెప్తారు. మూల త్రికోణాల్లో గ్రహాలుంటే అసలు వాడికి రాజయోగం రా అని. ఆ రాజయోగం అనేది ఏ విధంగా వస్తదనేది మీకు తెలుసా? తెలీదు. తాత ముత్తాతలు, తల్లిదండ్రులు సంపాదించిన సంపాదనంతా తాగుడికి, దుర్వ్యసనాలకి ఖర్చు పెట్టేస్తే చాలా? అదేనా రాజా జీవితం? అలాగని మోక్ష త్రికోణాల్లో గాని, త్రిషడ భావాల్లో గాని గ్రహాలు ఉన్నాయి గాబట్టి మీ జీవితం దుర్భరమైంది అని అనటానికి కుదరదు. ఎట్టి పరిస్థితిలో కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మనం జాతక చక్రం చూస్తాం, రాశి చక్రం చూస్తాం. రాశి చక్రంలో ఉన్న గ్రహాలు నవాంశ చక్రంలో మారిపోయి ఉంటాయి. మీ ముందల అడుక్కుంటూ తిరిగినోడు అపర కుబేరుడయిపోయి ఉంటాడు. అది మీకు తెలీదు. సో, జాతక పరిశీలనలు కూడాను సూక్ష్మంగా చూడాలి, చేయాలి గానీ, అంతేగాని ఏదో ఈ గ్రహాలు 2 కలిసినియి, నీకు గజకేసరి యోగం, నీకు చంద్రమంగళ యోగం, ఆ యోగం, ఈ యోగం, ఆ యోగాలు పట్టాలంటే పడతాయి. ఫస్ట్ మీ బుద్ధి బాగుండాల. మీ సంకల్పం బాగుండాల. మీ సంకల్పమే సరిగా లేనప్పుడు యోగాలు ఎంత పట్టిన లాభం ఏంటి? సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. మీరు నేను ఇంకొక సలహా, మీరు గ్రహాలు ఇక్కడున్నాయి అంటున్నారు గానీ, ఆ గ్రహము ఫలానా నక్షత్రంలో ఉందని చెప్పండి. ఫలానా లగ్నము, ఫలానా గ్రహము, ఫలానా నక్షత్రంలో ఉంది. ఆ నక్షత్రనాథుడు ఫలానా చోటున్నాడు అని ఒక ప్రొఫార్మా రాసినట్టు రాయండి. ఇంత రాసిన తర్వాత మహాదశ ఏంటి? భుక్తి ఏంటి? అంతరం ఏంటి? సూక్ష్మం ఏంటి? కొంచెం పెడితే నేను మీకు చెప్పగలను. లేతే నేను చెప్పలేను కదా! కరెక్ట్‌గా సరైన ఫలితం వస్తుందో రాదో మీకు తెలవాలి కదా! కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సలహాలు, సూచనలు ఇస్తున్నాను గాబట్టి జాగ్రత్తగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ వేరే చోట చూపించుకున్నా కూడాను ఆ లగ్నానికి ఏ ఏ ఫలితాలొస్తాయనేది తెలియపరుస్తాను. ఎక్స్‌క్యూజ్ మీ. ఇంకొక ముఖ్యమైన విషయం. మన ఎస్‌బీ టీమ్ వాళ్ళు 1 తారీఖు నుండి మరి ఒక కొత్త బ్యాచ్ నడపాలనుకుంటున్నారు. కొత్త బ్యాచ్‌ని తీసుకొని వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, తర్వాత నేమాలజీ, కలర్ థెరపీ ఇంకా మాకున్న అనుభవంలో మేము మొదలుపెట్టిన కాడి నుంచి అనుభవాన్ని, చదివిన చదువుని మొత్తాన్ని క్రోడీకరించి మీకు మంచి ఆస్ట్రాలజర్స్ చేయాలనేదే మా యొక్క ఉద్దేశ్యం. అలాగే ఎవరైనా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా ఎస్‌బి టీమ్ వారికి దాంట్లో దీపిక మేడం గారు ఉంటారు. వారికి సంప్రదించండి. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ నుండైతే ప్రత్యేకంగా హౌస్ వైఫ్స్‌గా ఉన్నవాళ్ళు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, నేర్చుకోవాలనే తపన ఉండి సమయం లేకుండా ఉన్నవాళ్ళు ఈ మహిళలు హౌస్ వైఫ్స్ అయితే కొంచెం 10:30 తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటారు. వారికి కూడాను ప్రత్యేకంగా క్లాసులిచ్చే అవకాశం మా ఎస్‌బి టీమ్ తరపు నుంచి అవకాశం వస్తోంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే జాతకం నేర్చుకుని నేను ఎంతమందికి చెప్పాలి అనే కన్నా, ఆ జాతక చక్రంలో ఏమేం లుతుకులున్నాయి, అంటే ఇబ్బందులున్నాయి. దాని నుండి అధిగమించే విధానం ఏంటి అనేది మీరు తెలుసుకుంటానికి మీ ఒక్కళ్ళకే కాదు, మీకు, మీ తోబుట్టువులకి, మీ పిల్లలకి, మీ మనవళ్ళకి, ముని మనవళ్ళకి కూడాను పనికొస్తుంది. కారణం ఏంటంటే మీరు రాసుకుంటారు. రాసుకున్న పుస్తకం మీకు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది అంటే, మీ వంశంలో ఈ జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన వ్యక్తి యొక్క ప్రభావంతో మీకు రావడమే గానీ సోదాగా రాదు. ఓకేనా? కాబట్టి చాలామంది లేడీసు
అడుగుతున్నారు కూడాను. నైట్ పూట పెడుతున్నారండి. నైట్ పూట ఇంకా పిల్లలు, తర్వాత ఇంటి యజమాని గారు వచ్చేస్తారు. వాళ్ళకి మంచి చెడులు చూసుకోవాలి గదా! అని అంటున్నారు. కాబట్టి ఓన్లీ హౌస్ వైఫ్స్ అండ్ రిటైర్మెంట్‌లో ఉన్న మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా కూడా పర్వాలేదు. మధ్యాహ్నం పూట మేబీ 10:30 లేదా 11 గంటలకి క్లాసులు మొదలవుతున్నాయి ఏప్రిల్ నుండి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వారు ఆస్ట్రో ఎస్‌బి అని మీరు టైప్ చేయగానే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో దీపిక గారు ఉన్నారు. మేడం గారు మంచి గుడ్ ఆస్ట్రాలజర్, గుడ్ అడ్వైజర్. చాలా మంచి ఫలితాలొస్తాయి. అలాగే వారు గూడాను చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేనే చెప్పాలి అని జాతక పరిశీలనలో కూడాను గురుగారితోనే మాట్లాడాలని నేనే మాట్లాడతాను. నేనే మాట్లాడతాను. నేనే చెప్తాను. అయితే అంటే ఈ ఎస్‌బి టీమ్ వాళ్ళు వాళ్ళొక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో, దీని మూలంగా రాబోయే తరానికి, రాబోయే వాళ్ళకి మంచి అడ్వైస్ ఇచ్చేవాళ్ళుగా ఉత్తీర్ణులు అయ్యవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళకి జ్యోతిష శాస్త్రం మీద అవగాహన కలిగించాలని, ఆ మహనీయ మహర్షుల బృందం మనకిచ్చిన శాస్త్ర పరిజ్ఞానానికి 10 మందిని పంచాలి అనే తపంతో ఈ కొత్తగా మళ్ళీ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం దీపికా మేడం గారిని కాల్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.